ఇంట్లోనే ఎక్కడ దాచుంటారా? వెతికితే వీళ్ళ నిజ స్వరూపం బయటపడుతుంది. ఆగు, దొంగల్లా కనిపిస్తున్నావు నీ కంటికి? అవును, మీరు దొంగలేగా. నా మనవరాలి మీరు స్కూల్ నుంచి కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు. నేను నిన్ను ఇబ్బంది పెట్టానా? ఈ అమ్మ నిన్ను ఇబ్బంది పెడుతుందా? ఏమైంది నాన్న నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అంటే చివరికి మమ్మల్ని కూడా ద్వేషించడం మొదలు పెట్టావన్నమాట. ఎంతలా మారిపోయావు కార్తీక్. పాపా 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 లేమ్మా. అయ్యో పాపా 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 లేమ్మా. పాపా ఏమైందమ్మా? పాపా కళ్ళు తెరు. పాపా పాపా లేమ్మా. అసలు అసలు నేను పడేసిందెవరు? పాపా లే. పాపా రియాక్షన్ చూసారా? తల్లిగా మొదటి రియాక్షన్ బాగానే వర్కౌట్ అయ్యింది. నెక్స్ట్ రియాక్షన్ హాస్పిటల్లో చూద్దాం పదండి. అది కూడా వర్కౌట్ అవుతుంది. పదండి. డాక్టర్ డాక్టర్ చూసారా? కన్న తల్లి కాబట్టే స్ట్రెచ్చర్ కోసం వెయిట్ చేయకుండా చేతుల మీద తీసుకెళ్లిపోయింది. డాక్టర్ డాక్టర్ అంటే ఈ పాయింట్ కూడా మనకు బాగా ఉపయోగపడే పాయింటే. సర్లే, అది లోపలికి వెళ్ళిపోయింది. ఇక దిగండి, వెళ్ళి చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ, డాక్టర్ గారు ఎక్కడున్నారు? అదిగో వస్తున్నారు. డాక్టర్, వాట్ హ్యాపెండ్? బైక్ మీద నుంచి పడిపోయింది డాక్టర్. ఓ మై గాడ్, లోపలికి తీసుకురండి. ఇక్కడ పడుకోబెట్టండి. మీరు బయట వెయిట్ చేయండి. నా పాపకి ఏం కాదు కదా డాక్టర్? లెట్ మీ చెక్ ఫస్ట్. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. పాపా మీరు బయటకు వెళ్ళండి.
పాయింట్ నెంబర్ 2, బాగా అబ్జర్వ్ చేయండి. కన్న తల్లి మాత్రమే పిల్లల కోసం కన్నీరు పెట్టుకుంటుంది. నువ్వు చెప్తున్న పాయింట్స్ ప్రకారం మనం నిజాన్ని ఛేదించడానికి చాలా దగ్గరలో ఉన్నట్టున్నాం. అంతే కదా మరి. సిస్టర్, సిలైన్ బాటిల్ పెట్టు. దీని ఎమోషన్ చూస్తుంటే కన్నబిడ్డ కోసం పడే ఎమోషన్లానే ఉంది. కానీ మనకు కావలసిన క్లారిటీ ఎప్పుడు దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది? అంటే దాని నోటితో నా కూతురు అన్నమాట వినడం అంతేనా? అంతేగా. దాందే ఉంది. ఇప్పుడు డాక్టర్ బయటకొచ్చి పాప కండిషన్ చాలా సీరియస్గా ఉందని చెప్పినప్పుడు దాని నోటి నుండి ఖచ్చితంగా వస్తుంది. అదిగో డాక్టర్ వస్తున్నారు. డాక్టర్, పాపకి ఎలా ఉంది? హెడ్ బాగా ఇంజూర్ అయిందమ్మా. బ్లడ్ కూడా బాగా వేస్ట్ అయింది. ముందు బ్లడ్ ఎక్కించాలి, తర్వాత కండిషన్ ఏంటనేది చెప్పగలం. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు డాక్టర్, నా పాప బతకాలి. చూడమ్మా, పాపకి వామిటింగ్స్ అవ్వకపోతే ప్రాబ్లం నుంచి సగం బయటపడినట్టే. పొరపాటిన వామిటింగ్స్ అయ్యాయంటే చాలా డేంజర్. దయచేసి అలా అనకండి. నా పాపకి ఏం కాకూడదు, ఏం కాకూడదు. బాసులు విన్నారా? ఇప్పటికి 2 సార్లు నా పాప అంది. అవునరా. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఇది అది కాదు, అది ఇది కాదని అర్థమైందా? అయినట్టే, కానీ మనకు కావలసింది ఇంకా స్ట్రాంగ్ ఆధారం. అంటే నేను సంచని కాదు శిరీషని అని సొసైటీని అంతటినీ నమ్మించిన సమర్థురాలది. ఇప్పుడు దాని నోటి మాటలో మనకెక్కువ బలాన్ని ఇవ్వవు. ఏమైనా రాతపూర్వక ఆధారాలు కావాలి. అదెంతసేపు? ఖచ్చితంగా హాస్పిటల్ రికార్డ్స్లో మెన్షన్ చేస్తుంది. ఆ కాపీ సంపాదించామంటే అయిపోతుంది. అంతకు మించిన బ్రహ్మాస్త్రం ఇంకేముంటుంది? కరెక్టేరా. ఓకే ఓకే, వి విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్. ఎంఆర్ఐ స్కాన్ చేసిన తర్వాత ఆ రిపోర్ట్స్ని బట్టి నెక్స్ట్ స్టెప్ ఏంటో డిసైడ్ చేస్తాం. ఈలోగా రిసెప్షన్లో ఫార్మాలిటీస్ ఫిలప్ చేయండి. ఓకే డాక్టర్. ఇప్పుడు ఖచ్చితంగా ఫార్మాలిటీస్ ఫిలప్ చేస్తుంది. దొరికిపోతుంది. ఫార్మాలిటీస్ ఫిలప్ చేయకుండా ఇది ఇంకా ఏం ఆలోచిస్తుందిరా? అదే అర్థం కావట్లేదు బాసు.
ఫ్యూచర్లో ప్రాబ్లం రాకుండా మనకంటే అడ్వాన్స్గా ఆలోచిస్తుందా? ఆ, అంత సీన్ లేదు. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ ఓ ఫోన్ చేసుకోవచ్చు? చేసుకోండి. ఎవరికో ఫోన్ చేస్తుంది. ఇలాంటి సమయంలో ఖచ్చితంగా తన ఒరిజినల్ నేమ్ చెప్తుంది. హలో, నేను చెప్పు చెప్పు, త్వరగా చెప్పు, నీ పేరు చెప్పు, త్వరగా చెప్పు. నేను శిరీష్ అని మాట్లాడుతున్నానండి. నువ్వా? ఏంటి ఈ టైంలో? నాకు ఇంపార్టెంట్ కాల్ వచ్చేది, ఫోన్ పెట్టాయి. పాప స్కూల్ నుంచి రాలేదని వెయిట్ చేస్తున్నారా? అవును, ఈ విషయం నీకెలా తెలుసు? పాపకి చిన్న యాక్సిడెంట్ అయింది. ఏంటి, యాక్సిడెంటా? కంగారు పడకండి, ఆల్రెడీ నేను హాస్పిటల్లో జాయిన్ చేశాను. మీరు అర్జెంట్గా బయలుదేరి హాస్పిటల్కి వచ్చేయండి. వస్తున్నాను, వెంటనే బయలుదేరుతున్నాను. ఇది మామూలుది కాదురా. పేరు బయటపడకుండా మేనేజ్ చేసింది. ఇప్పుడైనా ఫార్మాలిటీస్ ఫిలప్ చేస్తుందా? ఏదో ఆలోచిస్తుంది. ఈ విషయం ఉషక్కకు కూడా చెప్పడం మంచిది. ఈసారి ఎవరికో హలో, నేను శిరీష్ అని. ఏంటి చాలా రోజుల తర్వాత చేశావు? ఒక ముఖ్యమైన విషయం. చెప్పు. గౌరీకి యాక్సిడెంట్ అయింది. ఏంటి? అవును, మేము ఇప్పుడే బయలుదేరుతున్నాం. ఏమైందమ్మా? గౌరికి యాక్సిడెంట్ అయిందంట. పద ఉష, వెళ్దాం. చూసారా అది ఎంత తెలివైనదో? ఎక్కడ కూడా నోరు జారటం లేదు. ప్రతి క్షణం చాలా అలర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. ఇట్స్ ఓకే. ఎక్స్క్యూజ్ మీ మేడం, పాప ఐసీయూకి షిఫ్ట్ చేస్తారు. సరే. ఓకే మేడం. ఫార్మాలిటీస్ లేవు, తొక్క లేవు. పదండి. నర్స్, ఆ రిపోర్ట్స్ లేవు? ఓకే డాక్టర్. ఎమోషన్ తప్ప మనకు కావలసిన ఇన్ఫర్మేషన్ మాత్రం రావట్లేదురా. ఎక్కడ పాప? ఎక్కడ?
శిరీష పాపకి ఎలా ఉంది? చూడండి. పాపని అబ్జర్వ్ చేస్తూ ఓకే ఉండు. డాక్టర్. ఓకే అలాగే డాక్టర్. ఎలా ఉంది డాక్టర్? పాపని మీరు రైట్ టైంకి తీసుకొచ్చారు, కానీ మేమెంత ప్రయత్నిస్తున్నా పాప ట్రీట్మెంట్కి రియాక్ట్ కావడం లేదు. వెయిట్ చేయక తప్పదు. ఏంట్రా మనకి టార్చరు? ఒకదాని తర్వాత ఒకరు వస్తున్నారు, ఏడుస్తున్నారు. సెంటిమెంట్ బాగానే వర్కౌట్ చేస్తున్నారు, మన పని మాత్రం వర్కౌట్ కావటం లేదు. డోంట్ డిసప్పాయింట్మెంట్ బాసు. చివరి క్షణంలోనే అద్భుతాలు జరిగిపోతాయి. అలా జరగకపోతే నీకు మామూలుగా ఉండదు. అసలు ఎలా జరిగింది? నేను కార్లో వస్తుంటే పాపను ఒకతను బైక్ మీద తీసుకెళ్తున్నాడు. ఒక చోట పాప పడిపోయినా తను పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. బైక్ మీద తీసుకెళ్లాడా? ఎవరై ఉంటారు? అసలు అసలు పాప బైక్ మీద ఎందుకు వెళుతుంది? బస్సు ఎందుకు ఎక్కలేదు? అంటే ఎవరైనా కిడ్నాప్ ప్రయత్నం చేశారా? వీళ్ళేంట్రా మనం ఒక యాంగిల్లో వర్కౌట్ అవుతుందనుకుంటే వీళ్ళు ఒక డైరెక్షన్లో వెళుతున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఎవరు కిడ్నాప్ చేశారో అన్న విషయం గురించి కాదు, మనం ఎంత అజాగ్రత్తగా ఉన్నామో ఆ విషయం గురించి. ఏదైనా నష్టం జరగక ముందే జాగ్రత్త పడాలి. ఒకసారి జరిగాక దాన్ని తిరిగి మార్చుకోలేం. నా జీవితంలాగే ఈ బీరు కూడా బాగా చేదైపోయింది. ఛీ. ఏదో ప్రమోజెంట్ వస్తుంది, అర్జెంటుగా జ్ఞానోదయం చేయాలి. హలో స్టాప్, హలో స్టాప్, 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 ఆపండి. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎవరా నువ్వు? నేను నీ ఫ్రెండ్ని. నువ్వెవరో నాకు తెలీదు. ఎక్స్పెక్ట్ చేసా నువ్వు ఇలానే అంటావని. ఎప్పుడు తెలుసుకుందాం. పోయేదేముంది? ఎవడో బాగా తాగినట్టున్నాడు, తప్పించుకొని పోదాం పద. నీకోసమే తాగాను బేబే. హలో మిస్టర్, ఏం మాట్లాడుతున్నావు? నీలాంటి అమ్మాయి కోసమే తాగాననబోయి టంగ్ స్లిప్ అయిందిలే. అరే తప్పుకోనా. నీ పేరేంటనా? చరణ్. తమరి పేరేంటి తల్లి? నీకెందుకు? చెప్పు బంగారు తల్లి. కాజల్. మగధీర సినిమానా? కాలభైరవ మిత్రవింద. చూడు కాలభైరవ, ఈ మిత్రవిందకి నువ్వు అక్కడవే బాయ్ ఫ్రెండ్వా? రేయ్ మర్యాదగా మాట్లాడరా. కోపం వస్తుంది తమ్ముడు, ఇప్పుడు కోపం వస్తుంది, తర్వాత బాధ, ఏడుపు, ఆ తర్వాత విరక్తి వస్తుంది. అదేదో ముందే తెలుసుకున్నావు అనుకో, ఏ ప్రాబ్లం ఉండదు, హ్యాపీగా ఉండొచ్చు. ఏమంటావు కాలభైరవ? వీడెవడో పిచ్చోడ్లా ఉన్నాడు, పద చరణ్. వద్దు చరణ్, ఇలాంటి వాళ్ళని నమ్మొద్దు. ఈరోజు నీ నడుము పట్టుకుంది, రేపు ఇంకొక నడుము పట్టుకుంటుంది. నీలాగే నేను ప్రేమించి ఇలా అయిపోయాను.
నువ్వు కూడా మరో కార్తీక్వి కావద్దు తమ్ముడు. నువ్వు నా మంచి కోసం, నీ మంచి కోసమే చెప్తున్నాను. నా మాట విను తమ్ముడు. నా లవర్ గురించి నాకు తెలుసు, నువ్వేం చెప్పక్కర్లేదు. పోరా. పోయాడు, నాశనం అయిపోయాడు. పోయేవాడిని ఎవడు ఆపలేడు. నమ్మద్దు నమ్మద్దు ఆడవా. దయచేసి అలా అనకండి. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, పాపని బ్రతికించండి ప్లీజ్. డబ్బు ప్రతిసారి ప్రాణాల్ని కాపాడలేదమ్మా.